సో మేము ఇక్కడైతే హోర్నవర్కి వెళ్ళే దారిలో ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ తిందామని వచ్చాము. సో ఇక్కడ మా వాళ్ళందరూ ఆర్డర్ చేస్తున్నారు. ఎడుగుంజి రెస్టారెంట్ అంట. ఇప్పుడు మనం హోర్నవర్లో ఉన్నామండి. ఈ ప్లేస్ వచ్చేసి కేరళని తలపించేలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు ఏ వీడియో నచ్చుతుందో నాకేం అర్థం కావట్లేదు, ఏ కంటెంట్ తీయాలో. నేను కమెంట్ చేయండి. ఇప్పుడు మేము బోటింగ్కి అయితే వెళ్తున్నాం. గోకర్ణ ట్రిప్లో అయితే ఇది వ్లాగ్ 5 అన్నమాట. ఈశ్వర్ దర్శనం అయిపోగానే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడైతే బోటింగ్కి వెళ్తున్నాం అందరం కలిసి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ ఫుల్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ చూసారా, నన్ను హీరోయిన్ లాగా ఫీల్ క్యారీ చేస్తున్నా నేను. ఈ వీడియోలోనే 2 ప్లేసులు కవర్ చేసాము. ఒకటి హోర్నవర్, ఇంకొకటి మహాబలేశ్వర్ వెళ్ళాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక్క నిమిషం. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇవాళ అయితే ఏదో జాతర జరుగుతుందంట, ఖాళీ లేదు అసలు. మేమైతే ఆటోలో వెళ్తున్నాము. 3 పర్సన్స్కి 100 రూపీస్ అంట ఆటో. మేము ఇక్కడికి శివరాత్రి అయిపోయిన తర్వాత వెళ్ళాము. నాకు సరిగా తెలియదు కానీ ఇక్కడ శివరాత్రి అయిపోయిన 15 డేస్ వరకు జాతర జరుగుతుందంట. బృహదేశ్వర్ వీడియోలో చెప్పాను కదా, ఆత్మలింగాన్ని రావణాసుడు పెకలించగా 5 ప్లేసుల్లో పడిందని. 5 ప్లేసుల్లో ఒకటి ఇది మహాబలేశ్వర్. ఇప్పుడైతే మేము మహాబలేశ్వర్కి వచ్చాము.
ఇక్కడైతే డ్రెస్ కోడ్ ఉంటుంది. మగవాళ్ళు అయితే పంచ కట్టుకోవాలి, ఆడవాళ్ళు సారీ. అక్కడ కనిపిస్తుంది కదా, అదే స్వామివారి రథం అన్నమాట. ఆ పై భాగంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. భక్తులు కింద నుంచి అరటిపళ్ళు పూలు పైకి విసురుతున్నారు. అది ఇక్కడ ఆచారం అంట. అలాగే పైనుంచి పంతులు గారు కూడా అరటిపళ్ళు విసురుతున్నారు కిందకి. అది ఎవరికి దొరికితే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. మాకైతే స్వామివారి పువ్వులు దొరికాయి. రథం మీదకి విసురుతున్నారా ఏంటవి? ఇక్కడ భాష అంతా కన్నడ. ఇక్కడ శివుడి ఆలయంతో పాటు పక్కన విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. రావణాసుడు విఘ్నేశ్వరుడి పైన దాడి చేసిన ప్లేస్ అంట. ఆ విఘ్నేశ్వర గుడికి వెళ్లి ముట్టికాయలు పెట్టించుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు పంతులు గారు. ఇక్కడ డ్రెస్ కోడ్ ఉందని చెప్పాను కదా, మగవాళ్ళు అయితే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్ తీసేయాలి. ఓన్లీ కండువా పంచుతో వెళ్ళాలి లోపలికి. అయితే మేమైతే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఆత్మలింగం కింద పెట్టాడని వినాయకుడిని రావణుడు గుద్దుడు ప్లేస్. ఇక్కడ దీని స్టోరీ నాకు తెలియదు, మా హస్బెండ్ చెప్తున్నారు నాకు. ఇక్కడ పెట్టారని ఇక్కడ భక్తులందరూ పైకి దర్శనానికి వెళ్తున్నారు. దర్శనం అయిపోయిన వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒక రోజుకి 2 ప్లేసెస్ మాత్రమే చూసాము. ఒకటి హోనావర్, రెండోది మహాబలేశ్వర్. జర్నీస్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి మాకు. ఈ వీడియో కనుక నచ్చితే